హాయ్! వెల్కమ్ టు ఫయాజ్ జెమ్ ఛానల్. ఈరోజు మీ ముందరికి తీసుకొచ్చాను పూణేలో ఉన్నటువంటి శనివారు వాడ. ఈ శనివారు వాడ ఒక మహా చరిత్ర, ఒక విషాద గాథ ఉంది. ఇది ఏంటో మీకు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు అదే కాకుండా మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శనివారు వాడ పూణే నగరంలో అంటే నడి ఒడ్డున ఉంది. ఇది చెప్పాలంటే కనుక పూణే నగరంలో గర్వంగా నిలబడి ఉన్న ఒక మహా కట్టడం అని అంటారు. ఇదే శనివారు వాడ. ఈ గోడలు చూసినవి మీరు ఇక్కడ విజయం, రక్తపాతం, కుట్రలు, విశ్వాసఘాతకాలు, ఒక సామ్రాజ్య పతనం. ఓకేనా? ఇక్కడ మీరు ఈ కోటను ఎప్పుడు ఎవరు కట్టారు? బాజీరావ్ పేష్వా. ఇది 1732వ సంవత్సరంలో మరాఠా సామ్రాజ్యం విస్తరించిన కాలం. అప్పటి పేష్వా బాజీరావ్ బాలాజీ భట్, బాజీరావ్ వన్, తన రాజధానిగా పూణేని ఎంపిక చేసుకున్నాడు. ఈ కోట నిర్మాణానికి కేవలం 7 నెలలు మాత్రమే పట్టింది. అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ బేస్ స్టోన్తో పైభాగం మొత్తం కలపతో నిర్మించారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ శనివార వాడ గురించి హిందీలోను ఇంగ్లీష్లోను చాలా క్లియర్గా దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ పాజ్ చేసి వీడియోను కూడా చూడొచ్చు అన్నమాట. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద తీసుకుబడ్డారన్నమాట. అంతేకాదు ఇక్కడ బెస్ స్టోన్తో పైభాగం మొత్తం కలపతో నిర్మించారు. అందుకే దీనికి శనివార్ వాడ అని పేరు. అంతేకాదు దీనికి ఇంకొక పేరు కలప మహాల్ అని కూడా పిలిచేవారు. ఒకప్పుడు ఇందులో 1000కి పైగా సేవకులు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు ఉండేవారు. ఇక్కడ విషయం ఏమంటే ఈ శనివారం వాడ లోపల జీవితం చాలా వైభవంగా ఉండేదని అప్పుడు హిస్టరీ తెలియజేస్తున్నది. దర్బారు హాలు, నాట్య మందిరాలు, నీటి ఫౌంటైన్లు, ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి నీటి ఫౌంటైన్లు అని అంటారనమాట. రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తే కన్నా రహస్య మార్గాలు కూడా మీకు వీడియోలో చూడొచ్చు. అంతేకాదు ఆయుధ గదులు కూడా ఉన్నాయంట. ప్రతిరోజు ఇక్కడ యుద్ధ వ్యూహాలు, రాజ్య విస్తరణ నిర్ణయాలు, సామ్రాజ్య పాలన జరిగేటివంట. శనివారం వాడ అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే శక్తికి ప్రతీక అని అర్థం. అధికారికంగా కేంద్రం కూడా ఇక్కడ ఇంకోటి విషయం ఏమంటే ఇక్కడ ఒక నారాయణరావు పేష్వా మర్డర్ ఇక్కడ జరిగింది. శనివారం వాడ చరిత్రలో అత్యంత భయానకమైన ఘట్టం జరిగింది. ఇక్కడ నారాయణరావు పేష్వా తన మామలు అంటే రఘునాథరావు, ఆనందిబాయి కుట్రకు బలయ్యాడు అన్నమాట. వాళ్ళు రాజకీయ కుట్రతో ఈయనను చంపేశారు అన్నమాట. ఒక రాత్రి సైనికులు దాడి చేయగా నారాయణరావు తన గదులు నుంచి పరిగెత్తుకుంటూ కాకా, మాలా, వాచవ, అంకుల్ నన్ను కాపాడండి అని ఆయన అరిచాడు. కానీ ఆ అరుపులు ఆ గోడల్లోనే మిగిలిపోయాయి. అప్పటి నుంచి స్థానికులు నమ్మేది అమావాస్య రాత్రుల్లో ఆ అరుపులు వినిపిస్తాయి అని. అక్కడ ఉన్నటువంటి పూణేలో ఇరువైపులా నివసించే వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ 1828వ సంవత్సరంలో శనివార్ వాడ చరిత్రలో మరో విషాదం నెలకొనింది. భారీ అగ్ని ప్రమాదం ఈ కలప మహాల్ను భస్మం చేసింది. ఈ వాడలో పాటు మంటలు మిగిలి మచ్చల మాదిరిగా ఏర్పడిపోయి ఉంది. ఒకప్పుడు వైభవానికి చిహ్నమైన వాడ ఈరోజు మిగిలిపోయిన గోడలతోనే తన కథ చెబుతుంది. ఇక్కడ సీక్రెట్స్, మిస్టరీస్ అంటే రహస్య సొరంగ మార్గాలు, దాచిన ఖజానా కథలు, ఇక్కడ కనిపించని నీడలు అంటూ ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం. శనివారం వాడ భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజప్రసాదాలలో ఒకటి. ఈరోజు శనివారం వాడ మాట్లాడదు, కానీ నిశ్శబ్దం నిలబడి మనకెంతో చెబుతుంది. అధికారానికి అహంకారం కలిస్తే చరిత్ర విషాదం మారుతుంది. శనివారం వాడ మనకు నేర్పేది ఒకటే, చరిత్రను మర్చిపోతే మన మూలాలను కూడా కోలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు
పూణేలో ఉన్నటువంటి మనం వినాయక ఆలయానికి వెళుతున్నాము. ఇక్కడ భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుగా పిలిచే దేవుడు ఎవరు అంటే వినాయక స్వామి. ఇక్కడ చరిత్రలో ఈ పవిత్ర స్థలానికి చాలా ప్రత్యేకత ఉంది. మరాఠా సామ్రాజ్య కాలంలో పూణే ఒక రాజధానిగా ఎదుగుతున్న సమయంలో వినాయకుడికి ఆశీస్సులు లేకుండా ఏ కార్యం ప్రారంభించే వాళ్ళు కారు. పేష్వాలు, సేనాధిపతులు, యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ వినాయకుడికి ప్రార్థించేవాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నారు వినాయకునికి సంబంధించిన గుడి వెలుపల బయట ఉన్నటువంటి ఈ శిల్పాలు చెక్కారు అన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. లోపల వీడియోని అలో చేయరు కాబట్టి మీకు బయట మాత్రమే చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది లాల్ మహాల్ సింపుల్గా చెప్పాలంటే స్వరాజ్యానికి జన్మస్థానం. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఇది ఒక స్వప్నము. అంటే మరాఠాలకి పూణే నగరం మధ్యలో చరిత్రలో గర్వంగా నిలిచిన ప్రదేశమే లాల్ మహల్. ఇక్కడ భారత చరిత్రను ఒక బాలుడు అంటే ఛత్రపతి శివాజీ మహారాజుగా రూపుదిద్దుకున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, తల్లి బాటలో నేర్చుకుంటున్నటువంటి యుద్ధులు దున్నుతూ ఉన్నటువంటి దృశ్యం. 1630 సంవత్సరంలో శివాజీ మహారాజ్ జన్మించిన సంవత్సరం. అదే సంవత్సరంలో తండ్రి షహాజీ రాజే భోంసలే ఈ మహల్ను నిర్మించారు. ఎరుపు రంగులో ఉండటంతో దీనికి లాల్ మహల్ అనే పేరు వచ్చింది. శివాజీ బాల్యం గడిపిన నివాసం, తల్లి జీజామాత ఉన్న పవిత్ర స్థలమే ఈ లాల్ మహల్. జీజామాత వాల్యూస్. ఇక్కడ లాల్ మహల్ అంటే జీజామాత మాటలు గుర్తొస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫోటోలలో ధైర్యం, ధర్మం, స్వాభిమానం, మాతృభూమి పైన ఉండేటువంటి ఇక్కడే జీజామాత శివాజీకి రామాయణం, మహాభారతం, భారత వీరుల కథలు చెప్పేవారు. ఈ కథలే సామ్రాజ్యానికి పునాదులు అయ్యాయి. ఈ మహల్ ప్రాంగణంలో శివాజీ ఖడ్గం పట్టడము, గుర్రపు స్వారీ, యుద్ధ విద్య నేర్పడం జరిగింది. అప్పుడే ఒక చిన్న ఆలోచన ఆయన మనసులో మొదలైంది, స్వరాజ్యం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి జీజామాత శివాజీ గారి తల్లి. 1663లో మొఘల్ సేనాధిపతి షాయిస్తా ఖాన్ పూణేలో లాల్ మహల్ను ఆక్రమించాడు.